హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ దసరా శుభాకాంక్షలు. మేము దసరా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ తుమ్కూరులో నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఈ సెలబ్రేషన్ అంతా వాళ్ళే నిర్వహిస్తున్నారు. చూడండి, హోమం చేశారు. అమ్మవారిని పెట్టి ఇవి కలశాలంతా పెట్టి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. మ్యూజిక్ సెక్షన్ అక్కడ వినాలనుకుంటే మ్యూజిక్ కానీ వినొచ్చు. మా పాప అంతా అక్కడికి అలౌ చేయదమ్మా. మ్యూజిక్, సౌండ్లు, పొల్యూషన్ అంతా ఈమెకి నచ్చేలేదు. అందుకే ఈ అందమైన అలంకరణ ఉండే దగ్గరికి వెళ్ళాము. చాలా అందంగా అలంకరించున్నారు. చూడండి, ఇక్కడ బటర్ఫ్లై ఇదంతా ఉంది. బటర్ఫ్లై సెక్షన్ ఇక్కడ లోపల ఎగ్జిబిషన్లో ఉంది. అందుకే ఇక్కడంతా డెకరేషన్ అంతా బటర్ఫ్లైతోనే చేసున్నారు. చూడండి ఎంత అందంగా ఉందో. సూపర్ గా ఉంది కదా. బటర్ఫ్లై ఇక్కడ నుంచి బటర్ఫ్లైది స్టార్ట్ అవుతుంది. ఏమేమో ఉన్నాయి చూడండి బటర్ఫ్లైలు. ఈ ఒక రకము, అవి ఒక రకం. ఈ పెద్ద పెద్ద బటర్ఫ్లైలు చాలా బాగున్నాయి కదా. చూడండి, ఇవి చూడండి. ఇవి బటర్ఫ్లైలే ఆ షేప్ లో పెట్టి చేస్తున్నారు అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయి తెలిసి, ఈగలు, దామలు, ఏమేమో ఉన్నాయమ్మా ఈ ఏరియాలో. ఇదే అనమాట, అన్ని కనిపించేటివి, చూసేటివి. ఈ మిడతలు ఒక్కోటి ఒక్కో షేప్లో ఉన్నాయి. అంతా పైన గ్లాస్ పెట్టేస్తున్నారు అనమాట. ఎందుకంటే మన వాళ్ళు టచ్ చేసి మరీ చూసే రకాలు కదా. ఎవరైనా అంతేలే అనుకోండి. మనుషులు అన్నాక ఒకసారి అట్లా పనులు చేస్తేనే మనుషులు అవుతాం కదా. చూడండి ఎంత బాగున్నది కదా. ఫిష్ షేపు, ఏమేమో చూడండి. నాయి అంటే కుక్క, కుక్క షేప్లో. మిడతలు మనం చూస్తూ ఉంటాం కదా, మిడతలు. అవి ఇవన్నీ ఒరిజినల్స్వే. అన్నీ అట్లా ఇది చేసి పెట్టినారు. మనం ఎట్టా ఇప్పుడు సైన్స్ వాళ్ళు అన్నీ పుస్తకాల్లో పెట్టి పూలు, కాగితాలు, ఆకులు, అదే మాదిరి వీళ్ళు మిడతలు, చిలుకలు, పురుగులు. చూడండి, ఈ ప్యాడ్ పురుగులు ఇవి. ఇవంతా మనం చూసే ఉంటాం. రంగులు రంగులుగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అయితే చూడండి, బటర్ఫ్లైలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా. ఈ తూనీగలు, అవి వచ్చి గొల్లబాములు, ఏమేమో ఉన్నాయి. చిన్ని పురుగుల కాడి నుంచి పెద్ద పెద్దవి సైజు వేరే. వీటిని పట్టేదే కష్టము. ఈ అబ్బా, వీటిని అన్నీ ఇంత ఇది వరకు తీసుకొని వచ్చి అన్నీ అలంకరించడం అనేది చాలా గ్రేట్. చూడు, ఈ ఎల్లో కలర్ బటర్ఫ్లైలు. ఇవేమో సైజు వారి ఈగలు, దావలు, ఎన్ని ఉన్నాయో కదా. చూడండి, ఇవన్నీ మనం చూసుంటాం కానీ మరి ఇన్ని రకాలు చూడలే. ఇది అక్వేరియం, ఫిష్ అక్వేరియం. మన వాళ్ళంతా టచ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు లోపలికి అలోనే చేయలేలా, బయటే ఉండిపోయాం. కానీ అది చేపలు చూసినారా, అవంత మూమెంట్ కనిపించలేదు కానీ అక్కడ కనిపించింది. ఇక్కడ తాబేలు మాత్రం మూమెంట్ కోసం వెయిట్ చేసి నేను అది వచ్చే వరకు చూస్తున్నారా. అది పైకి లేసే వరకు ఉండి రికార్డ్ చేసిన. ఇది టెంపుల్. ఆ తర్వాత ఇదేమో గ్రామం అంట, పంచాయతీ. ఏమో మనకు కన్నడ రాదు కాబట్టి నేను చదివేలే. వచ్చింది శుద్ధంగా చదవము, మళ్ళీ రాని భాషలో ఇంకేడ చదువుతాం. అస్సలకే చదివేలే. చూడండి, ఇవంతా మనం చిన్నప్పుడు ఎట్లా ఎగ్జిబిషన్ అంటే రకరకాలు చేస్తాం. ఆవు, రియల్ ఆవు అయితేనే అంత దూరం పానే పాను. ఇవంతా హెలికాప్టర్లు, ఫ్లైట్లు, వాటి యొక్క స్పేర్ పార్ట్స్ అంతా కానీ అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. గ్రేట్ అనిపించింది. ఈ 4 ఇయర్స్లో మేము ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అంటే ఇట్లా కండక్ట్ చేయడం. చాలా అందంగా అనిపించింది. చూద్దాం నెక్స్ట్ ఇయర్ కూడా ఎట్లా ఉంటుందని. సరే చూడండి, మామూలు మన ఫ్లైట్ మర్చిపోయాను. ఇక్కడ ఇది కూడా హెలికాప్టర్ విజిటింగ్ ఇది కూడా జరిగింది. మా పాప, అబ్బా ఇంకేమైనా ఉందా. ఈ ఫ్యాన్లు, పెద్ద ఫ్యాన్లు, అవి స్లోగా తిరిగితేనే అంత గాలి వస్తుంది మనకి. ఇంకా స్పీడ్ ఇస్రో వచ్చింది చూసినారా. మన ఇస్రో జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి. చూడు, పైకి పోయిన తర్వాత ర్యాకెట్ లోపల నుంచి ప్రాసెస్, సూట్ కోటు, మన ర్యాకెట్లో వెళ్ళే వాళ్ళు సూటు. ఇది వచ్చి సోలార్ ప్లాంట్స్. ఇది కూడా అదే, కానీ ఏమైనా కనబడుతుంది ఏమైనా ఫోటో తీసినాం కానీ ఏమీ కనబడలే. ఈ గుహ, మన జంతువుల గుహ.
మన అమ్మ సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే నథింగ్ బట్ బుక్స్. వాళ్ళు రాసిన వాళ్ళు ఇవి బుక్స్. అబ్బా ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడమ్మా. పెద్దది పెట్టినారమ్మా ఇదే. చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే చదువుకోవచ్చానో లేకపోతే ఎవరన్నా చూసుకోవడానికో తెలియలేదు కానీ నేనంతా అంతగా బుక్కులు అంటే దూరంగా పరిగిస్తాను కాబట్టి మనం అంత చదివేలే. మా ఆయనకి ఏదో తెలుసు కాబట్టి ఆయన ఏదో కొన్ని కొన్ని చూసుకుంటా వచ్చినాడు. చూడండి నేనైతే స్టోరీ బుక్కులు కాడికి పోతా. అంటే అవి అయితే బాగుంటాయి, అర్థం అవుతుంది, ఈజీగా అనిపిస్తాయి అని సరే. ఈ రాసిన వాళ్ళు వీళ్ళంతా ఆయన అంబేద్కర్ గారు ఏమేమో వేసినారు చూడండి. ఎన్ని బుక్కులు పెట్టినారా. చదివే వాళ్ళు కూడా ఇంతమంది ఉంటారు. గాంధీ తాత ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కదా, అందువల్ల ఇవి బొమ్మలు మన కొండపల్లి బొమ్మలు అన్నీ మంచి ఇదిగా పెట్టినారబ్బా. ఈ ఆవులను చూడండి. కర్ణాటక వాళ్ళు రాగులు ఇవి తింటారు కాబట్టి దానికి రిలేటెడ్గానే ఈ బొమ్మలు కూడా చిత్రీకరించారు రాగులతో వాటితో. సూపర్గా ఉన్నాయి కదా. నేను ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళా, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ అదే మన వ్యవసాయానికి రిలేటెడ్ నెక్స్ట్ బాగుంది కదా. నెక్స్ట్ అక్కడ ఇది కూడా ఉంది, మన అమరావతిని కూడా పెట్టున్నారు. ఆ యొక్క బిల్డింగు ఇవి వచ్చి పిల్లలు తిరుగుతారు కదా కింద, అక్కడ వరకు అక్కడక్కడ చిన్న చిన్న పిల్లలు తిరిగేకి. ఇది మనము గుడ్డు, ఏం గుడ్డు, బటర్ఫ్లై బిఫోర్ గుడ్డు. చూడు పురుగులు, అవి పురుగులుగా ఫస్ట్ ఫామ్ అయ్యి ఆ తర్వాత అవి గుడ్డులు పెట్టి గుడ్డుల్లో నుంచి పురుగు వచ్చి మళ్ళీ అది గుడ్డులు పెట్టి ఆ ప్రాసెస్ అంతా చూపించినారు. అంటే మనకి తెలియదు, పిల్లకాయలకి అసలు తెలియదు అని చెప్పేసి వాళ్ళకి తెలియడం కోసమే ముఖ్యంగా. మనం అంటే తెలుసుకొని ఇంకేం చెప్పేదేలే. పిల్లకాయలు తెలుసుకుంటే రేపు మా తరానికి వాళ్ళకి ఉపయోగపడుతుందని. చూడండి ఈ పట్టు పురుగుల నుంచి వచ్చేది ఫ్యాక్టరీలోకి పోయేసి ఆ మగ్గాల ద్వారా ఈ చీరలు తయారవుతాయి అని చెప్పి చూపించడం అనమాట, ఇంకేం లే. ఇవి అచ్చులు, మామూలు కాటన్ శారీస్ మీద అచ్చు వేస్తారు కదా, అవి అన్నమాట. అవి కూడా ఈవిడ ప్రింటింగ్స్ అంతా పెట్టున్నారు. చూడండి అచ్చులు దగ్గరగా చూసినాను అనమాట, కొంచెం డిజైన్స్ అంతా బాగున్నాయి అనేసి. ఇప్పుడు కాలంలో మనకి ఏ కావాలంటే అన్నీ రెడీగా వస్తున్నాయి అనుకో. ఇది మగ్గం, మా ఊర్లో కానీ ఉన్నాయి మగ్గాలు. ఇదేమి నేను సర్ప్రైజ్గా ఏమీ ఫీల్ అవ్వలే, ఎందుకంటే మేము ఆల్రెడీ చూసేసి ఉన్నాం కాబట్టి. చూడని వాళ్ళకైతే సర్ప్రైజ్ అయ్యలే. చూడండి పార్ట్స్, కాలేయమంటారు కదా, లివరు, అవన్నీ కిడ్నీలు, అవన్నీ బొమ్మలే, రియల్ ఏం కాదు. రియల్ తీసుకొస్తే కొట్రా, అసలు రియల్ ఎట్ట తీసుకొచ్చుకోలేం కదా. పొళ్ళు, పండ్లు, గింజలు ఏమో పెట్టినారు, అంటే అవన్నీ ఏమన్నా దానికి రిలేటెడ్ ఏమో. చూడండి ఇది మనం వాటర్ ఫిల్టర్ చేస్తారు కదా, అది ఎన్ని స్టేజ్లు అని సరే. ఇదేమో పాములు, పాములు అయితే రియల్ ఉండొచ్చు. ఇదో అస్థి పంజరం వచ్చింది, దానికి జుట్టేసి అన్నీ వేసి పెట్టున్నారు. ఇది ఏఐ స్మార్ట్ రోబో, స్మార్ట్ డ్రైవింగ్ అంట. ఇది వీళ్ళు ఏదో కాలేజ్ వాళ్ళు నిర్వహించున్నారు. ఓకే, బాగుంది కదా. మ్మ్. మగోళ్ళు పెట్టినారా, ప్రెగ్నెంట్. చూడండి అది మన ఫోటో తీసింది, అది నేను ఏంద్ర బాగా ఫోటో తీసింది. దానికి ఏం చేస్తాం. చూడండి మొత్తం అబ్బా ఏమున్నాయి కదా పెయింటింగ్లో. ఏమో మరి ఎవరు ఈ పెయింటింగ్లంతా ఇది చేసింది అనేసి అక్కడ రాయలేదు కానీ చాలా ఈ పెయింటింగ్స్ అంతా పెట్టున్నారు తెలుసుకోవడానికి. అంతసేపు చూడలేము, బుడ్డపిల్లని ఎత్తుకొని ఇవన్నీ తీయాలంటే అయ్యే కథ కాదు. బుడ్డపిల్ల నడవదు కానివ్వండి, పోతా ఉండాలి తప్పదు. చూడు పెయింటింగ్లు అంతా చాలామంది లైక్ చేసే వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా పెయింటింగ్స్ అంతా.
ఈ విగ్రహాలు నటరాజ స్వామి, శివుడు వీళ్ళు కర్ణాటక యాక్టర్‌లా ఏమనే తెలీలే నాకు. మనకు చదివేది రాదు గదా కింద. అందువల్లే నోరు మూసుకొనున్నా. ఈ కొలను చూడండి. తామర పూలు అన్నీ పెట్టినారు. నీళ్లు పెట్టినారు. యబ్బా! మొత్తం చెరువునే ఈడకి తీసుకొచ్చేసినారే. ఇంకేమైతే. మన శివయ్య. ఇవి చూసారా వెజిటేబుల్స్‌తో ముల్లంగితో చేసింది. ఇవొచ్చి పుచ్చకాయలతో అమ్మవార్లు ఇది యొక్క ఫోటోని చెక్కున్నారు గదా! బావున్నాయి. అది ఆర్ట్ నిజంగా. అసలు మనమైతే ఆర్ట్ చేసేది. ఈఫిల్ టవరు బావుంది గదా! గుంటకల్ నేర్చుకోవాలి. అనంటే తినడానికి పోయినాము. తినే దగ్గర వీడియో తీసుకోవాలా. ఎందుకంటే తినడమే సరిపోయింది కాబట్టి. ఆ తర్వాత ఎగ్జిబిషన్‌లో ఇవి సేలింగ్ పర్పస్ కోసమే పెట్టినారులే. కుంటలు, బాటిల్సు, మన మట్టివి బాటిల్స్, ఇవి లైట్స్‌వి. ఏమో స్నాక్సు, పొడిలు, పచ్చళ్ళు, బట్టలు చూడండి పచ్చళ్ళు, ఇవి థ్రెడ్ బ్యాంగిల్సు. కాస్ట్ మాత్రం ఎక్కువే ఉన్నాయి కొన్ని కొన్ని. ఇవొచ్చి మన బొమ్మలు, చెక్క బొమ్మలు. చెక్కతో చేసిన బ్యాంగిల్సు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు హ్యాండ్‌మేడ్‌వే. బాగున్నాయి కదా! ఇది కూడా సూట్లు ఇవంతా వాళ్ళే చేస్తుంది. క్యాప్స్ కానీ, చైన్లు ఇవంతా హ్యాండ్‌మేడ్‌వే. బుట్టికి పెట్టుకుంటారు కదా! వాళ్ళు తీసుకొచ్చినటివి. కుండలు భలే ఉన్నాయి కదా! నాకు భలే నచ్చాయబ్బా! జార్లు ఇవన్నీ. బుడ్డపల్లి ఏవి ఉండదు పగలగొట్టేస్తుందని ఏమి తీసుకోలే మేము. చూడండి కాటన్ శారీస్ అంతా చాలా అందంగా ఉన్నాయి కదా! కాటన్ అంతా బాగున్నాయి. చూడండి ఇవి వచ్చి వుడ్తో తయారు చేస్తుంది. ఇది వచ్చి బీరకాయ పీసు, మామూలు మన నార్మల్ పీస్ ప్లాస్టిక్ది కాకుంటే దీన్ని. ఇది పౌడర్ మేము కూడా తీసుకున్నాం. ఏమైనా మంచి రిజల్ట్స్ ఉంటే మీకు కూడా షేర్ చేస్తాను. జస్ట్ 120 అంట తీసుకున్నాము. చూద్దాం ఏమైనా బెస్ట్ రిజల్ట్ ఉంటే మీకు కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇవే సేలింగ్ స్నాక్స్ దేశీ వాళ్ళదంట. ఆ యొక్క ఇది ఇదేమి అంతా కమర్షియల్ పర్పస్ ఫ్రీగానే వాళ్ళే ఒక్క గ్రౌండ్ ఒక్కొక్క టెంట్లో ఒక్కొక్క సెలబ్రేషన్ ఇది పెట్టారు. దాని పక్కనే ఈ విధంగా ఒక చిన్న గ్రౌండ్ ఉంది. మర్రి చెట్లు కొత్తపిల్ల ఆడుకోవడానికి ఏమైనా ఉంటుంది అనుకున్నాను. ఏం లేదు తీసుకొని వచ్చేసాను. ఇక్కడ అబ్బా రథాల చిన్న కథ కాదా. చూడండి రథాలు వస్తూనే ఉన్నాయి. ఆడే ఆపేసినారు మధ్యలోనే. ఆడనే బైక్ పెట్టేసి నడుచుకుంటూ వచ్చినాం. రథాలు సూపర్. వస్తూనే ఉన్నాయి ఎన్ని. కానీ ఒక్కొక్క దానికి ఒక 15 to 20 minutes దాకా స్టాండింగ్ ఉంది. అదే కొద్దిగా ఇబ్బంది. ఎండలో నించోవాలంటే కష్టం కదా. చెట్లు పుట్లు ఉండే దగ్గర రథాలు రావట్లేదు. ఇంకా ఏం చేస్తాం. ఎండలో అయినా కానీ నుంచున్నాము. ఒక 1.5 hour 2 hours దాకా నుంచున్నాము. కొన్ని రథాలను అయితే చూసాం కానీ ఇంకా చూడాల్సినటివి ఆల్మోస్ట్ 100 దాకా 100 పైనే ఉంటాయి అంటున్నాడు. మంగళూరు సైడు సేమ్ లైక్ ఇట్లానే ఉంటుందంట. వందల రథాలు, వందల వాహనాలు, అదే అమ్మవారి కాబట్టి ఒక్కొక్క రథానికి ఒక్కొక్క బ్యాండ్ వేరే బ్యాండ్లు అవేషాలు చేస్తాయి. ఇన్ని రకాలు బాగా ఎంజాయ్ చేస్తాం. చూడండి అమ్మవారి ఇది వెంకటేశ్వర స్వామి అనుకుంటాను. ఇక్కడ వచ్చి తెలియలే ఏమేమో. చూడండి ఒక్కొక్క డెకరేషన్ అబ్బా ఏమి ఫ్లవర్స్ ఏమి డెకరేషను వేరే లెవెల్ అనిపించింది. సూపర్గా ఉంది కదా.
సూపరో సూపర్. సౌండ్ అంటేనే పిల్లలు అప్పుడప్పుడే భయాన్ని పోగొట్టుకునేటప్పుడు మరీ దగ్గరికి తీసుకొని రాత్రి వరకు ఏదో బైక్లో తిరిగేటప్పుడు బాగుంటుంది. అందులో ఎండ సాగు కొడతా ఉన్నది బాగున్నాయి కదా. ఎప్పుడో కాళహస్తి ఎప్పుడు చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా మాకు టైం అయిపోయిందని వెళ్ళిపోయి